బా చాలా బాగుంది పాట. వీడిని కూడా చూపమందువా? ఇంకా నయ్యం వాడిని ఇక్కడ తీసుకొస్తానో కాదు. వాడు చాలా డేంజరస్ కేసు. ముందా పేజ్ తిప్పు. ఇతను ఎక్కడున్నాడో చూపించగలవా? చూపించగలను, కానీ నీకు చూపించను. ఏ? మరి ఇంతకు ముందు నన్ను తిట్టినావుగా. మూర్ఖుల్లా మాట్లాడదు జానక్ష. నేను అడుగుతున్నది నా సరదా కోసం కాదు, ఒక పసిపాప ప్రాణం కాపాడడం కోసం. ఆ దుర్మార్గుడు కొన్ని గంటల్లో ఆ బిడ్డ ప్రాణం తీసేస్తాడు. ప్లీజ్ చెప్పు జానక్ష. గతంలో ఎన్నో పాపాలు చేశావు, దానికి ప్రతిఫలంగా ఈనాడు భూతంలా తిరుగుతున్నావు. కనీసం ఇప్పటికైనా మంచి పనులు చేయడానికి ప్రయత్నించు. నాకు గతమును గుర్తు చేసిన ఏడుపు వచ్చును, నేను బాధపడేదను. అయితే చూపించు. Abracadabra. Abracadabra. అంకుల్, ఏంటే? ఆకలిస్తుంది అంకుల్. ఫర్ఖాన్, దానికి ఆకలి వస్తుందట. ఆకలి. ఆకలిస్తుందా పాప? అవును అంకుల్. నిజంగానే ఆకలిస్తుందా? అవును అంకుల్, కళ్ళు కూడా తిరుగుతున్నాయి. ఆకలిస్తే అంతేనమ్మా, ఏదైనా తింటే తగ్గిపోతుంది. ఇది తింటావా? తిను తిను. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఆకలి తీరిపోయిందిగా. కలెక్టర్ గారు అమ్మాయి బేబీ డాలీని విడిపించి షేర్ ఖాన్ ని అతని అనుచరులను ప్రభుత్వానికి అప్పగించిన ప్రదీప్ అనే యువకునికి ప్రభుత్వం ఇంతకు ముందు ప్రకటించిన విధంగా 50,000 రూపాయలను అందజేస్తోంది. తన బిడ్డను కాపాడినందుకు ఈ సాహస పుత్రునికి కలెక్టర్ గారు 25,000 రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు. హాయ్, కంగ్రాచులేషన్స్! పేపర్లో, రేడియోలో, టీవీలో నీ పేరు మారుమోగిపోతుంది. ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యు. యు ఆర్ మై రియల్ హీరో.
థ్యాంక్ యూ వెరీ మచ్. జానక్ష, నాకు చిన్న ధర్మ సందేహం. ఏమిటి? మరేం లేదు, నువ్వు మాకు మాత్రమే కనిపిస్తావు, బయట వాళ్ళెవరికి కనిపించవు. మేము నీతో మాట్లాడుతున్నాం అనుకో, అప్పుడు మమ్మల్ని చూసిన వాళ్ళు మేము గాలితో మాట్లాడే పిచ్చోళ్ళం అనుకునే ప్రమాదం ఉంది కదా. దానికి సొల్యూషన్ ఏంటంటావు? సింపుల్. కనిపించాలని నేను అనుకుంటే ఎవరికైనా కనిపిస్తారు. అబ్బో, నీ దగ్గర ఇంత విద్య ఉందన్నమాట. కాబోయే. ఇలాంటివే చేయొద్దన్నాను. అమ్మా, అన్నయ్య వచ్చేసాడు. బ్లూ, నీలం, బ్లూ, శమనూరికల్లా డార్లింగ్ మై లవ్. బాబు, బాబు, ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా, మీరంతా బాగున్నారా? బాగున్నాం. నేను ముందే చెప్పాను కదే వాడు నా మాట నిలబెడతాడని. వాడు ఎవడనుకున్నావే? నా కొడుకు. లక్ష్మి, ఏమిటమ్మా ఇలా అయిపోయావు? ఈ అన్నయ్య అన్న టైంకి వస్తాడో రాడో అని భయపడ్డావు కదా. ఇక నీకన్నీ మంచి రోజులేనమ్మా, మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఇన్ని గారు, మీ ప్రదీప్కి నా దేవుళ్ళు పుష్కలంగా ఉన్నాయండి, అందుకే అనుకూలం సాధించాడు. ఏడిసావు గాని నోర్మోయ్. అమ్మా, వీడు నా ఫ్రెండ్ రాజు. నమస్కారం అండి. ఆడు రాజు అయితే నాకెందుకు, బూజు అయితే నాకెందుకురా? భారీ ఎత్తున కన్నుల పండుగ ఐరావతం లెవెల్లో కనిపించే ఆయన గారు ఎవరో ముందు నా పరిచయం చేయి. ఆయన జానిక్షా గారని మా బాస్. ఆహా. వారికి షిప్పింగ్ కంపెనీలు, పెర్షియాలో ఎస్టేట్లు, ఇంకా చాలా బిజినెస్లు ఉన్నాయి. ఆ? మేము ఆయన దగ్గరే పనిచేస్తున్నాం. నమస్కారం. ఆ మనిషిని చూస్తేనే తెలుస్తోంది. ఆంధ్రా బ్యాంకులో ఐరన్ సేఫ్ లాగా ఉన్నారు. హలో మిస్టర్ జానక్ షాజీ, మై నేమ్ ఇస్ భీమేశ్వరరావు. ఐఎమ్ ఫాదర్ ఆఫ్ ప్రదీప్. టు మీట్ యు. అమ్మ నా కొడుకు యువకులు విడిచేశాడు. ఇంకా నయం చెయ్యే ఇచ్చాను. అవునండి, సాయంత్రం మీ అమ్మాయిని చూసుకుంటాం. నచ్చితే వెంటనే తాంబూలాలు పుచ్చేసుకుంటాం. రేపే ముహూర్తాలు పెట్టేసుకుంటాం. అంతే. ఈ నరసింహంతో పెట్టుకుంటే అటు ఇటు తెలిపోవాలంతే. ఉంటా. ఏమండి, తొందరపడుతున్నారేమో? చీరేస్తాను. నా ఇష్టమే, తొందరపడతాను. అవసరమైతే మేడం నుంచి కిందకు పడతాను. మధ్యలో నువ్వే రాయడానికి. ఇవాళతో వాళ్ళ కట్టం డబ్బు కోసం ఇచ్చిన గడువు తీరిపోయింది. రేపు ఎవరేమన్నా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఎవరికి నాన్న పెళ్లి? ఆ ఏమిటో ఏవి ఎరగనట్టు అడుగుతున్నావు? చీరేస్తాను. ఎవరికేమిటి? నీకే. నాకు పెళ్లి అయిపోయిందిగా. చా గొప్పోడు, నువ్వు చెప్పాలి మరి. ఏవేవ్, వీడికి పెళ్లి అయిపోయిందట. నాన్న, కన్న తండ్రిగా మీ మాట ఏనాడూ కాదనలేదు. లక్ష్మిని కాపురానికి తీసుకురావద్దన్నారు, తీసుకురాలేదు. ఆ అమ్మాయిని కలవద్దన్నారు, మానేశాను. అంతేకాని మళ్ళీ పెళ్ళంటే మాత్రం నేను ఒప్పుకోను. దయచేసి ఈ విషయంలో నన్ను బలవంత పెట్టద్దు. శభాష్ బావగారు, ఇన్ని రోజులు మా చెల్లెల్ని మీకిచ్చి చేసినందుకు ఎంత బాధపడ్డానో ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత అంత సంతోషిస్తున్నాను. సంతోషిస్తున్నాను, విచారిస్తున్నాను, కోపగిస్తున్నాను అని నవరసాలు పోషించడానికి వచ్చా వైఖరికి. కాదండి, మీకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను గర్వంగా మీతో చెప్పడానికి వచ్చాడు. మావాడంటే ఏమనుకున్నారు? ఖాళీ క్వార్టర్ బాటిల్ లాగా ఫీల్ అవుతున్నారేమో. నో 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 నో, పవర్ఫుల్ ఫుల్ బాటిల్. మీకు 50,000 ఇస్తాడా? 60,000 తో వచ్చాడు. ఏమిటి మహానుభావ, ఏమైంది? రెడ్ మరుగుతోంది నా బ్లడ్. చేసేస్తాను అన్ని. బావగారు, నేను వింటున్నది నిజమేనా? డబ్బు తెచ్చేశారా? ఓహో, అనుకున్నది సాధించేశాడు మీ వాడు. ఇలాంటి కొడుకే గనక నాకే ఉంటే నా జన్మ ధన్యమై ఉండేది. అసలు ఇలాంటి కొడుకులు కన్నందుకు మిమ్మల్ని అభినందించాల్సిందే. కంగ్రాచులేషన్స్ ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఆహా ఆహా, నా జన్మధన్యం అయిపోయిందండి. జీవితంలో నా కాళ్ళ మీద పడిన మొదటి వ్యక్తి, బహుశా ఆఖరి వ్యక్తి మీరేననుకుంటాను. మీ తప్పులన్నీ హోల్సేల్ గా క్షమించేస్తున్నాను. లేవండి బాబుగారు, లేవండి లేవండి.
అదేవిడు బావగారు అంత ఫాస్ట్ గెటింగ్ అప్ ఎందుకు చీరేస్తాను. ఆ? ఇవన్నీ నేను కావాలని చేయడం లేదు, ఏ శక్తి నా చేత చేయిస్తోంది. డబ్బుకున్న శక్తి అదే బావగారు, ఎలాంటి వాడి చేతైనా కుప్పిగింతలు వేయిస్తుంది. వదలవే బాబు, వదులు రమ్మంటే వీడెవడు నోటికొచ్చేట వాగుతూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, చీరేయగలను. వాడు నా ఫ్రెండ్ అండి, అదో రకమైన జబ్బు ఉంది వాడికి, వాడి చేస్తలే పట్టించుకోవద్దు. ఆ నాన్న ఆ డబ్బా చేతికివ్వు. మా లక్ష్మిని కాపురానికి ఎప్పుడు తీసుకురమ్మంటారు? వెంటనే, ఇంకా అలసేందుకు, ఈ క్షణంలో తీసుకొచ్చా నాకు ఆనందమే. వచ్చావు, ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు. బావగారు, ఇక నుంచి మనం అంతా ఒకటి. ఈ ఆనంద సమయంలో ఈ సాయంకాలం మీ అందరి భోజనాలు మా ఇంట్లోనే. మా చెల్లెమ్మని, మీ అమ్మాయిని అందరినీ తీసుకురావాలి, కాదన్నానంటే చీరేస్తారు. ఒరే బాబు, ఈ సాయంత్రం మీ బాస్ జానక్ష కూడా ఉంటే బాగుంటుంది.